స్టాలిన్ కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంటులో డీలిమిటేషన్ బిల్లు పాస్ చేస్తే తమిళనాడులో భారీ ఉద్యమం చేపడతామన్నారు. ఇప్పటివరకు చూడని ఉద్యమాన్ని చూపిస్తామని హెచ్చరించారు. 1960 నాటి డీఎంకేను మళ్లీ పరిచయం చేస్తామని చెప్పారు. కేంద్రానికి తమిళనాడు సీఎం స్టాలిన్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, ఒక రకంగా కీలకమైన కామెంట్ స్టాలిన్ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డీలిమిటేషన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దూకుడు పెంచిన నేపథ్యంలోని త్వరలోనే దీన్ని పార్లమెంట్ లో కూడా బిల్లు తీసుకొస్తున్న నేపథ్యంలో స్టాలిన్ కాసేపటి క్రితం ఒక వీడియో విడుదల చేశారు. దాంట్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వెళ్తే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది. గతంలో డిఎంకే ఎలాంటి యాక్టివిటీ చేసింది, ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి చాలా విషయానికి సంబంధించి కేంద్రానికి సంబంధించిన నిర్ణయాలను అడ్డుకుంది. అలాంటి ప్రయత్నం మళ్ళీ చేయొద్దు, అలాంటి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మేము చాలా సీరియస్ గా యాక్టివిటీ పెంచాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ప్రధానమంత్రి అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న విధానంలో ఏదైతే డీలిమిటేషన్ చేయాలని ప్రయత్నిస్తున్నారో అది ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకు, ముఖ్యంగా తమిళనాడు లాంటి రాష్ట్రాలకు అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి వెంటనే దాన్ని నిలుపుదల చేయాలి. దీనిపైన అఖిలపక్షం అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. అఖిలపక్షానికి సంబంధించి అన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావిస్తున్నాం. చాలా రోజుల నుంచి మేము కూడా అనేక లేఖలు రాశాం. దీనికి సంబంధించి కేంద్రం స్పందించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోబోతుందని మాకు తెలుస్తున్న నేపథ్యంలో ఇలాంటివి చేస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉద్యమాలు చేస్తారని ఒక రకంగా స్టాలిన్ వ్యాఖ్యలు, స్టాలిన్ ప్రకటన చూస్తే అది హెచ్చరిక లాంటిగా కనిపించింది. పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. తమిళనాడు వేదికగా గతంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది కనుక అలాంటి పరిస్థితి మళ్ళీ వస్తుంది కనుక ప్రధానమంత్రి గాని కేంద్రం గాని ఈ విషయానికి సంబంధించినంత వరకు మా అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా, మాతో చర్చలు జరపకుండా డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తే, అది కూడా పాత సెన్సస్ లెక్కల ప్రకారం చేస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పేసి స్టాలిన్ హెచ్చరించారు. ఒకవైపు తమిళనాడు ఎలక్షన్స్ జరగబోతున్న నేపథ్యంలో ఈ నెల 23న తమిళనాడు ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో స్టాలిన్ లేటెస్ట్ కామెంట్స్ దీనికి సంబంధించి కొంత రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక ఖచ్చితంగా వార్నింగ్ గానే తాను చూస్తామని చెప్పేసి డిఎంకే నేతలే అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.